अस्सलाम वालेकुम गाइस అందరికి లైక్ రంజాన్ శుభాకాంక్షలు హ్యాపీ రంజాన్ టైం 7:40 అలా అవుతుంది అండ్ 8:30 కి నమాజ్ ఉందన్నమాట ఇక్కడ దగ్గర మసీద్లో తొందరగా లైక్ రెడీ అయ్యి వెళ్ళాలి అండ్ నాకు తెలిసినంత నేను అక్కడికి వెళ్ళి బ్లాగ్ చేయను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను మసీద్కి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఎంతమంది వస్తారో తెలియదు ఏం తెలియదు సో చాలా లైక్ క్లమ్సీగానే ఉంటుంది అండ్ నాకు అక్కడ లైక్ వెళ్ళి ఇలా బ్లాగ్ చేయాలని లేదనమాట సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దట్ కాకపోతే మనకి ఈరోజు చాలా పనులు ఉన్నాయి నేను నమాజ్ అయిన తర్వాత కలుస్తాను మేము డైరెక్ట్ ఇప్పుడు తొందరగా బాత్ చేసి మీకు చూపిస్తాను బాత్ చేసాక మంచిగా నేను ఏం కొనుక్కున్నాను ఏం చేసుకుంటున్నాను ఎలా వెళ్తాను ఏంటి అంతా మాట్లాడుకున్నాం దిస్ ఇస్ మై అవుట్ఫిట్ నేవీ బ్లూ షర్ట్ అండ్ కింద బ్లాక్ ప్యాంట్ కొంచెం లైటింగ్లో బాగుంది అందుకే ఇటు చూపిస్తున్నాను మీకు కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను ఒక నిమిషం గైస్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ నేను కొనుక్కున్నాను నేవీ బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కొంచెం లైటింగ్ కింద బాగుంటుంది అని అంతా మీకు చూపిస్తా కంప్లీట్గా ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అంటారు తెలుసా అంటే లైక్ కొంచెం లైక్ ఎప్పుడు వేసుకున్నా అది లైక్ చాలా రిచ్గా అండ్ అదే టైంలో లైక్ చాలా బాగుండే టైప్ అనమాట కనబడుతుందో లేదు నేను స్పెక్స్ పెట్టుకోలేదు కనబడుతుందో లేదు తెలియట్లేదు బట్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ కింద ఎలాగో నమాజ్ దగ్గర అక్కడికి వెళ్ళి చెప్పులు వెళ్ళాలి కాబట్టి చెప్పులు ఉంటే లేదు అంటే ఇక్కడ ఇండియాలో అయితే పోతే ఇక్కడ ఉంటే లేదు తెలీదు క్రాక్స్ వేసుకొని వెళ్ళిపోతాను అండ్ ఇప్పుడు ఫజర్ నమాజ్ చదువుకొని తొందరగా స్టార్ట్ అయిపోవాలి ఎక్కువ టైం లేదు సో మాట్లాడుతున్నాం ఓకే మేము తర్వాత కలుస్తాం బాయ్ 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 గైస్ ఫాస్ట్గా ఇప్పుడు నమాజ్ స్టార్ట్ అవుతాం గైస్ హాయ్ నేను నమాజ్కి వెళ్ళి వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ లైక్ ఫుల్ వర్షం పడుతుంది యాక్చువల్లీ బయటికి వెళ్తాను అన్నా కదా నిన్న బ్లాగ్లో కూడా చూసుంటారు లైక్ వెజిటేబుల్స్ అవి కొనుక్కోవాలి అన్నాను సో అది చేసి కొంచెం లైక్ ఇంకో పని కూడా ఉంది ఆ రెండు చూసుకొని వద్దాం అనుకున్నా బట్ లైక్ వర్షం పడుతుంది ఎక్కువ అంతలో లైక్ తెలిసిన వాళ్ళు డ్రాప్ చేసేస్తూ ఉన్నారు సర్లే వర్షం అంటే నేను అప్పుడు ఈ పఫర్ జాకెట్ అవి కూడా తీసుకెళ్ళలేదు క్యాప్ కూడా తీసుకెళ్ళలేదు ఎందుకులే రిస్క్ ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వచ్చేసాక ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది టైం 2:30 అలా అవుతుంది వెళ్తున్న గోజన్ బుక్ చేసుకున్నాను అనమాట కొంచెం లైక్ రంజాన్ లాగా అనిపించట్లేదు గైస్ అంటే లైక్ అంతా కొత్తగా ఉంది ఇక్కడ లైక్ ఇక్కడంతా లైక్ మంచి అసలు యాక్చువల్లీ చూపించవచ్చు బాగానే బట్ ఏమో నాకు ఆ ఫీల్ రాలేదనమాట ఫోన్ బయటికి తీసి వ్లాగ్ చేయాలి అని మేబీ రేపు ఎల్లుండి లైక్ నేను క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో మీకు గాలి దారుణంగా ఉంది సో ఏం చెప్తున్నా అంటే రేపు ఎల్లుండి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇలాగా లైక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ సో దాంట్లో మేబీ చూపిస్తాను కుదిరితే మసీద్ అక్కడంతా బాగుంది చాలా బాగుంది చిన్నగా ఉంది క్యూట్గా ఉంది అండ్ ఇక్కడంతా కొంచెం వెరైటీగా జరిగింది ఈద్ టిపికల్లీ లైక్ మా ఊర్లో ఎలా జరిగిందో అలా అవ్వలేదన్నమాట ఐ కెన్ అండర్స్టాండ్ లైక్ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి బట్ లైక్ అంతా నాకు కొత్తగా అనిపించింది సో అది నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూఎస్లో ఏమంటారు రంజాన్కి ఈద్కి అయితే నా ఇంట్లో ఉండి లైక్ ఇల్లుని చాలా మిస్ అవుతున్నా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మిస్ అవుతుంది అనమాట మమ్మీ డాడీ చూస్తుంటే డైరెక్ట్గా చెప్పలేదు పాపం వాళ్ళకి ప్రతిరోజు నా బ్లాగ్స్ చూస్తారు సో ఐ మిస్ యూ మమ్మీ డాడీ బాబీ ఇంకా మొత్తం లైక్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళందరినీ మంచిగా లైక్ ఎలా ఉంటుందంటే ఈదప్పుడు మంచిగా అందరం లైక్ మా ఇంటికో లేకపోతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికో వెళ్ళి అందరు కలిసి వండుకొని మంచిగా తింటాము లైక్ బాగుంటుంది ఆ ఫీల్ అదంతా లైక్ ఇప్పుడు మిస్ అవుతుంది అనమాట ఇంకా అందుకే ఈరోజు అట్లీస్ట్ సేమియా చేసుకుని మంచిగా ఎప్పుడైతే ఇంట్లో ఉంటే కనుక ప్రశాంతంగా మమ్మీ నమాజ్కి వెళ్ళే ముందు సేమియా చేసేస్తారు తినేసి వెళ్తాను అనమాట నాకు సేమియా అంత నచ్చదు బట్ స్టిల్ ఇప్పుడు ఇంటిని మిస్ అయ్యేసరికి సర్లే నేనే చేద్దాం సేమియా చేసుకొని తిందాం అట్లీస్ట్ ఆ ఫీల్ వచ్చిద్దని ట్రై చేస్తున్నాను అనమాట ముందు గ్రాసరీ స్టోర్కి వెళ్ళే ముందు ఇక్కడ 7-Elevenకి వచ్చాను అనమాట కాజ్ ఐ హ్యావ్ టు మేక్ ఏ లైక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అది ఈరోజు లాస్ట్ డే సో నేను ట్రై చేశాను మా ఇంటి దగ్గర 7-Elevenలో బట్ అక్కడ అవ్వలేదు సో మళ్ళీ ఇక్కడ లైక్ కొంచెం అదే రేజర్ ర్యాంచ్ చూసారా మేము ఇల్లు చూసిన చోట అక్కడ దాకా రావాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి గోధుమ చేసుకోవాలి గ్రాసరీ స్టోర్కి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి
ట్రాన్స్పోర్ట్ లేకపోతే చాలా కష్టమైంది ఇక్కడ యూఎస్లో. లైక్ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే పద్దాకి ఇలాగా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడం కానీ, లేదంటే ఇలా కొంచెం తక్కువ అంటే ఊబర్ చేసుకోవచ్చు, బట్ మన హాస్టల్ తినేస్తాడు అనమాట. ఇలా తక్కువ వెళ్ళాలనుకుంటే టైం ఎక్కువ పట్టింది. గోజోన్ బుక్ చేసుకుందాం అని చూస్తే 30 minutes ఉంది వెయిట్ టైము. ఊబర్ బుక్ చేసుకుందాం అనుకుంటే $10 ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తానంటే మన కాలేజ్కి వెళ్ళి కాలేజ్ దగ్గర నుంచి బస్సెస్ ఉంటాయి. సో 2 బస్సులు మారుకుంటూ వెళ్దాం, అదే బెస్ట్ అనిపించింది అనమాట. అదే మన బస్ అనమాట, మనం డ్రాప్ చేసిన బస్. థ్యాంక్స్. బట్ ఇక్కడ నుంచి ఒక 20-22 minutes వాక్. ఎందుకంటే నెక్స్ట్ బస్కి ఐడి కార్డ్ కావాలి. నేను ఐడి కార్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. తెలిసిందే కదా, లైక్ ఫన్నీ థింగ్స్. ఒకటి తెస్తే ఒకటి మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పెద్ద దూరమేం కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈరోజు అసలు లక్కే బాగాలేదు. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ లేదనమాట. ఇంకా సేమియా ఒకటి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోతాను. మ్యాక్సిమం లైక్ 1 hour తర్వాత వస్తాయంట. సో హర్షిని తీసుకున్నామంట. అది లైక్ పార్ట్ టైం ఉంది కాలేజ్లో. సో దాని అయ్యేసరికి గ్యారంటీ ఒక 1 hour పట్టిద్ది. చూసారా గైస్, సర్ప్రైజ్ అవ్వద్దు, మా కిచెన్ అప్పుడప్పుడు ఇలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాకా ఎంత బీటీ ఏంటంటే, ఓకే గైస్ రికార్డ్ అవుతుంది అనుకుని నేను మొత్తం పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాను. బట్ ఫర్ సమ్ రీజన్ రికార్డ్ అవ్వలేదు నా వాయిస్. ఇది ఒక్కటే కాదు, చాలా క్లిప్స్లో రికార్డ్ అవ్వలేదు అనమాట. సో ఏమేం చేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమియా చేస్తున్నాను అందరి కోసం, లైక్ నా కోసం అండ్ మా పక్క రూమ్ వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను అనమాట. అండ్ సేమియా ఎలా చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. బట్ ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను మళ్ళీ. బట్ సింపుల్గా చెప్తాను. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి నెయ్యి వేయండి. దాంట్లోకి లైక్ ఏమంటారు యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ వేయండి. నెక్స్ట్ దాంట్లోకి సేమియా వేయండి. సేమియా రేషియో ఎలా తీసుకోవాలంటే 1 cup సేమియా తీసుకుంటే 2 cups పాలు వేయాలి అండ్ 1/4 cup షుగర్ వేయాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అలా తీసుకోవాలి. అండ్ దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లైక్ రెడ్ కలర్ వచ్చేంత వరకు. అండ్ దాంతోపాటు సైడ్న పాలు కూడా మనం మంచిగా మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న పాలలోకి లైక్ సేమియా వేసుకోవచ్చు, లేదా సేమియాలోకి మరుగుతున్న పాలు అయినా వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. తర్వాత లాస్ట్ షుగర్ యాడ్ చేసి కొంచెంసేపు అలాగే ఏమంటారు మరగనిచ్చి ఒక 10 minutes స్టవ్ ఆఫ్ చేసేస్తే మన సేమియా రెడీ అయిపోద్ది అనమాట. ఇలా నాతోనే ఇద్దా, మీతో కూడా ఇద్దా. జస్ట్ 1 minute కోసం పక్కకి వెళ్ళాను, అప్పుడే పాలు పొంగిపోయింది. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉన్నాను, కనీసం లైక్ సూచన కూడా కనపడలేదు. అలా పక్కకి వెళ్ళాను లేదు, పాలు పొంగిపోయింది. సో ఫైనల్లీ మన సేమియా రెడీ అయిపోయింది. అండ్ మన ఫస్ట్ బలిపశు వచ్చేసి మునిగాడు అనమాట. వాడికి వెళ్ళి ఇచ్చేసేద్దాం, వాడి రివ్యూ తీసుకుందాం. హీ సెడ్ ఇట్ వాస్ గుడ్, బాగుందన్నాడు. సో మా పక్క రూమ్ వాళ్ళకి కూడా వెళ్ళేసి ఇచ్చేద్దాం అనమాట. ఎంతైనా మాస్టర్ చెఫ్ రా, జస్ట్ ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా రెసిపీ ఏం లేకుండా. చూసారా, హిట్ అయిపోయింది. వాట్ ఐ వాజ్ సేయింగ్ హియర్ అంటే, ఇంట్లో ఉన్నప్పుడు లైక్ దగ్గరగా ఒక 20 to 25 మెంబర్స్కి లైక్ ఇలా వెళ్ళి సేమియాలు పంచేవాళ్ళం. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 families ఉండేవాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు ఒక 5 to 6 houses, అండ్ మా డాడీ ఫ్రెండ్స్ ఒక 10 to 15 members. సో టోటల్గా 25 houses-కి అలాగా బాక్సులు పంపిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆలోచిస్తుంటే లైక్ మా మమ్మీకి ఎంత ఓపిక ఉంది, మా మమ్మీ అంత గ్రేట్ అని అనిపిస్తుంది అనమాట. సో మమ్మీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఆ ఫోమో లైక్ అందరికి అలా పంచే ఫోమో అదంతా మిస్ అవుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు మా పక్కింటి వాళ్ళకి కూడా వెళ్ళిద్దామని ఫిక్స్ అయ్యాం. కాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ షేరింగ్ లవ్, ఇట్స్ షేరింగ్ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ షేరింగ్ మెమరీస్. సో బేసిక్గా మా పక్క రూమ్లో ఎవరు లేరు అనమాట, అందరూ బయటకు వెళ్ళినట్టున్నారు. ఓన్లీ సుజన్ గాడు ఉన్నాడు, ఇంకా వాడికి ఇచ్చేసి వచ్చేసా. ఎందుకో ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, ఒక సాటిస్ఫాక్షన్, లైక్ మన హ్యాపీనెస్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నామని. సో ఇప్పుడు వెళ్ళి మనం కూడా టేస్ట్ చేద్దాం. గైస్, టేస్టింగ్ సేమియా. Not as good as my mom's, but okay. పాలు తక్కువైనాయి. బాయ్ గైస్. చెప్పడం మర్చిపోయా, హర్షి చికెన్ తెచ్చింది.
నైట్కి బిర్యానీ ఉండదు. చూసారా వెనకాల ఎంత చెత్త చేశాను. బికాజ్ బిర్యానీ చేశాను, చూపిస్తాను తర్వాత. చికెన్ అయితే అయిపోయింది. బిర్యానీ ఇంకా దమ్ టైప్లో పెట్టా అనమాట. అంటే కదా నేను దమ్ టైప్ అంటే ఇంకేం లేదు, ఆ ఫాయిల్ పెట్టేసి కొంచెంసేపు అలా ఉంచుతా, ఒక 15 minutes అలాగా. సో అయిపోతుంది. తర్వాత తినేస్తా. మామ్, ఇఫ్ యూఆర్ వాచింగ్, ఐ మిస్ యువర్ బిర్యానీ టుడే. చాలా అంటే ప్రతిరోజు మిస్ అవుతున్నా, ఈరోజు ఇంకా 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 ఎక్కువ మిస్ అవుతున్నా. మెయిన్లీ ఆ ఫ్రై పీస్ బిర్యానీ కూడా అయిపోయింది. చూపిస్తాను మీకు ఎంత ఎంత అందంగా వచ్చిందో చూపిస్తాను. కనబడుతుందా? టేస్టీ బిర్యానీ చికెన్ కర్రీ చట్నీ సనీ గైస్ రెడీ. అక్కడ ఆగు, కలవకు. సన్నీ షేక్ హ్యాపీ మీల్. తిను. ట్రైంగ్. నైస్ గైస్. కర్రీతో చాలా బాగుందిరా. ఇక్కడ మా యుఎన్టీ చిప్ ఉంటుంది. చెప్పా? చిప్ పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ ఆన్ క్యాంపస్ జాబ్స్. మా మేనేజర్కి తెలిస్తే గైస్ అసలు ఒకసారి పట్టుకోవా ఇలాగే. ఐఎమ్ గోనా డిగ్ ఇన్ టు దిస్ అంటే అతి చెయ్యి బ్రో. చూస్తుంటే లైక్ మంచిగా తింటాను చెప్పొచ్చుగా. dig into this. నా ఇష్టం. Get into my belly. అతి బాగుంది బ్రో. లాస్ట్ టైం ఒకసారి బాగాలేదని చెప్పా కదా. You like caramel? I like everything. That's chocolate plus caramel. I know. I didn't like it. 5-star taste వస్తుంది. బాగుంది. Cheeks, bro. So guys, this is how my Eid went in US. కొంచెం లైక్ కొంచెం కదా మొత్తం ఇన్కంప్లీట్గానే ఉంది. అంటే ఫస్ట్ టైం లైక్ ఇలాగా, అంటే ఫస్ట్ టైం కాదేమో కానీ లైక్ ఫస్ట్ టైమే ఈద్కి లేకుండా ఇలా ఉంటాం. ఈసారి చాలా ఇన్కంప్లీట్గా ఫ్యామిలీని మిస్ అవుతూ ప్రతిదీ మిస్ అవుతూ ఉన్నా అనమాట. ఇట్స్ ఓకే గైస్. I hope you guys enjoy this vlog. If you like this vlog, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.